కరగంట ఫోన్ చేయడానికి ఎక్కడ తేడా? హలో, ఇంకా నరేంద్ర అదే చూస్తున్నా, వేరే వాళ్ళు ఇద్దరు అడిగి ఇంకొక చోటకి వెళ్ళి చూసాను. టూ వీలర్ ఎక్కించుకోండి. బండి ఎవరిది? కాలంలో పూడికి తీసిన రోజు లేదండి. సచివాలయం కూడా లేదు, బాధ్యత పైసలు లేదు. సచివాలయం శానిటరీ అంటారు, సచివాలయం శానిటరీ కూడా ఏ బాధ్యత పైసలు లేదు. మీది ఎక్కడ నేటివ్ ప్లేస్? మీ ఎదుర్కొన్న ట్రైన్లే మీరు సరి చేసుకోవట్లేదు. మేము అందరం చెప్పటం, మేము అడిగితే నెల రోజులు క్రితం కూడా, నెల రోజులకు ఒకసారి కూడా తీయట్లేదని చెబుతున్నారు. ఎప్పుడు ఈ వార్డులో ఎంతమంది ఉన్నారు డ్రైనేజీ తీసే స్టాఫ్? మీ సచివాలయం మీ ఈ వార్డులో చెప్పండి ఒకసారి. 4 మెంబర్స్ సార్. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు? సార్ ఇది ఎందుకుంది ఇసుక? ఈ వర్షానికి వచ్చి ఇసుక ఇది. ఈ అన్నం ఎందుకుంది? ఈ రైస్ లేస్తేనే ఉండేది. మీరేం చేస్తున్నారు అంటున్నా? దగ్గర పైన ఉంది. మీ పేరు? యజ్మిన్ ఎవరమ్మా? సచివాలయ వ్యవస్థ పెట్టారు, మీ ఎదురుగుండా మీరు చూసుకోకపోతే ఎవడు చూస్తాడు? నేను నరేంద్ర వర్మ అండి, టీడీపీ. సార్ ఇప్పుడు శారదాపుల్లి కాలనీ కానీ, పేట కానీ, రాజీవ్ నగర్ కానీ, ఇవన్నీ చాలా అధ్వానంగా ఉన్నాయండి. ఈ అసలు మామూలుగా కామన్గానే ప్రతి వార్డులో మున్సిపాలిటీ ఈ డ్రైన్లు ఎందుకు తీయట్లేదు? సరైన లేరంటారా? లేబర్ లేరా ఏంటి? ఇప్పుడు నేను పేటలో ప్రజలను పిలిచి అడిగానండి. నెల రోజుల క్రితం ఒకసారి వచ్చారండి అని చెప్పారు. రాజీవ్ గాంధీ కాలనీలో అడిగితే అంటే ఒకళ్ళు అనుకోండి, నేను చెప్పను మీకు. నేను తిరిగిన 5 నుంచి 6 చోట్ల డ్రైనేజీలు తీయట్లేదండి మున్సిపల్ సిబ్బంది అని చెబుతున్నారు. అందుకని మీకు కంప్లైంట్ లాగా చెబుతున్నారు. లేదండి, ఓపెన్ డ్రైన్స్ ఉన్న చోట తీట్లా క్లోజ్ చేసి పక్కన పెట్టండి. చిన్న అన్నం కూడా అలాగే కంటికి కనపడుతుంది. నేను ఇప్పుడు మీ ఎదురుగుండా ఇప్పుడు ఒక చోట నుంచి చూస్తున్నాను. కొంచెం పర్సనల్గా తిరిగి కేర్ తీసుకోండి సార్, చాలా అన్యాయంగా ఉంది పరిస్థితి. మీకు నేను టీడీపీ పార్టీ తరఫున ఒక రిప్రజెంటేషన్ పంపిస్తాను, మీరు స్వీకరించండి.